తండ్రికి 2 పిల్లలు ఉన్నారనుకున్నాం. అందులో ఒక అబ్బాయి చాలా తెలివి తక్కువవాడు, ఇంకొక సంతానం చాలా తెలియగలవాడు. మరి తనకున్న ఆస్తి తెలివి తక్కువ వాడికి తెలివి కలవాడికి పరీక్ష పెట్టి ఎన్ని మార్కులు వస్తే ఆ దామాషాలు వస్తారా? అంటే వాళ్ళకున్నటువంటి బ్యాక్లాగ్ మనం పరిగణలోకి తీసుకోవడంలే. వాళ్ళు సమాన హక్కులారని భావిస్తున్నాం. కుటుంబం విషయానికి వచ్చేసరికి, మరి దేశం విషయానికి వచ్చేసరికి అదే న్యాయం ఉండాలి కదా. కాబట్టి ఒక వ్యక్తి నష్టపోయిన అనే వాదన మీరు పెట్టి, మరి సమాజంలో మెజారిటీ ప్రజానికం రిజర్వేషన్లకు ముందు ఉన్నటువంటి వ్యవస్థ వల్ల వివక్షకు గురై వేల సంవత్సరాల పాటు తమ స్థానం, సామాజికంగా తమ స్థానం కోల్పోయి హీనమైన స్థితిలో ఉన్నారు కదా. దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలి? ఆ ప్రశ్నను పరిష్కరించడం కోసం మన రాజ్యాంగ నిర్మాతలు వాళ్లకున్న సామాజిక వర్గపు అనుభవం దాటి ఈ దేశాన్ని ఒక ఉన్నతమైన దేశంగా, ఇంక్లూజివ్ దేశంగా నిర్మించడం కోసం కష్టమైన ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నాం. కాబట్టి కొంతమందికి నష్టమైంది, చారిత్రకంగా నష్టాన్ని ఎట్లా భర్తీ చేద్దాం? వ్యక్తిగతంగా ఒక విద్యార్థికి నష్టం అయితే కావచ్చు.